అందరూ బాగున్నారండి. ఈరోజు నేను మునక్కాయ పికిల్ చేయబోతున్నాను. మునక్కాయ ముక్కలు కొంచెం ఆయిల్ తీసుకున్నానండి. ఈ మునక్కాయను ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో వేసి. చింతపండు గుజ్జుని ఇలా ఉడకబెట్టుకోవాలండి. కొంచెం కారం వేసుకోవాలండి. కొంచెం సాల్ట్, టామరిన్ గుజ్జు అండి, చింతపండు గుజ్జు. సాల్ట్, కారం మీకు రుచికి తగినంత వేసుకోండి. దంచి పెట్టుకున్న గార్లిక్, కొంచెం మెంతి పౌడర్. ఈ మొత్తం చేతితో బాగా కలుపుకోవాలండి ఈ పౌడర్ మొత్తాన్ని. నెక్స్ట్ మునక్కాయ ముక్కలు యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని మొత్తం ముక్కకి కారం పట్టేంత వరకు కలుపుకోవాలి. చేతితో మొత్తం కలిపేసానండి ఇలా. కొంచెం చింతపండు గుజ్జు కొంచెం ఎక్స్ట్రా పట్టింది. మొత్తం ఇలా కలిపేసుకొని ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి వీటికి. మునక్కాయలు వేపుకున్న ఆయిల్ ఉంది కదండి, ఆ ఆయిల్లోనే మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ, కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు అన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ గార్లిక్ తిరగమాతలు వేయాలండి. మా బాబు వేసుకున్నాడు తిరగమాతలు. మా బాబుకి మునక్కాయ పచ్చడి అంటే చాలా ఇష్టము. ఇలా పోపులో వేసిన తర్వాత, పోపులో వేసినాక ఇది చల్లబడిన తర్వాత ఈ ఆయిల్ని మునక్కాయ పచ్చడిలో కలుపుకోవాలండి. తిరగమాత మొత్తం చల్లారినాక ఈ పికిల్లో వేసుకోవాలండి. వేసుకొని మొత్తం కలపాలి. ఎంతో రుచికరమైన మునక్కాయ పచ్చడి రెడీ అయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. నా దగ్గర కొంచెం అన్నం ఉందండి. మా బాబు టేస్ట్ చూసి చెప్తారు. మా బాబు టేస్ట్ చూసి చెప్తున్నారండి. అన్నం కలిపించున్నాను. సూపర్. సూపర్ ఉంది. Please like, comment and subscribe to my channel.